దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ముఖ్యంగా ఈ దినాల్లో యేసు ప్రభు వారి యొక్క శ్రమ మరణ పునరుద్ధానములను మనం తలపోసుకొనచ్చు దేవునిలో ఆనందించుటకు మరి శిలువను గూర్చిన ఆ సువార్తను ఇంకను మరి అనేకులకు ప్రకటించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ కృపకాలమును బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఉదయకాల ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరం అవునుగాక. దానివల్ల నాకు లోకమును నేను సిలువ వేయబడి ఉన్నానని సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రములు. అపోస్తలుడైన జీవితంలో మనం చూసినప్పుడు ఒకప్పుడు మరి దేవునికి విరోధంగా జీవించాడు. మరి ఎంతో గొప్ప పండితుడు అయినప్పటికీ అవన్నిటినీ కూడా మరి పెంటగా ఎంచుకొని నష్టంగా ఎంచుకొని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు సిలువ యందు తప్ప మరి దేని యందును కూడా అతిశయించడం. ఇదే కాలంలో అతిశయం ఏ రీతిగా ఉంటుంది? 3 మాటలు ఇక్కడ ఉంటున్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అంటే లార్డ్, జీసస్ ఈజ్ లార్డ్. మరి మన జీవితంలో యేసు ప్రభువును ప్రభువుగా మరి మనల్ని ప్రతిష్ఠించుకున్నామా? మరి హృదయ సింహాసనం మీద ఆయనను మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన రాజ్యాధికారమునకు మనం సంపూర్తిగా విధేయత మనం చూపించి ఆ రాజ్యంలో ఇంకనూ అనేకులను రక్షణలోనికి నడిపించాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. పౌలు మరి ప్రభువును దేవుని ప్రభువుగా, యేసును ప్రభువుగా ఆయన జీవితంలోనికి ఆయన ముందుగా మరి ఆయనను ప్రతిష్ఠించుకున్నాడు. రెండవదిగా యేసునందు, యేసు అంటే రక్షకుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించి మరి మానవులందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. యేసు ప్రభు ఆయన జన్మించినప్పుడు దూతలు ప్రకటించాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. నన్ను రక్షించటానికి, మన పాపముల నుండి విమోచించటానికి ఆయన రక్షకుడుగా జన్మించి పాపం లేనివాడుగా జీవించి పాపులందరి కొరకు సెలువులో తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఉంటున్నాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విమోచన దేవుడు దయచేస్తున్నాడు. మరి ఆయన ప్రభువు మాత్రమే కాకుండా రక్షకుడిగా మన జీవితంలో ఉంటున్నాడు. మరి క్రీస్తు, ప్రభు అయిన యేసు క్రీస్తు అంటున్నాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషేకింపబడిన వారు, రక్షింపబడిన మనందరం కూడా మరి అభిషేకింపబడిన వారు, ఆత్మతో ముద్రింపబడిన వారము, ఆత్మానుసారంగా మనం జీవించవచ్చు, ఆత్మ ఫలములో ఫలించవలసిన వారు అంటున్నాం. మనల్ని ప్రత్యేకించుకున్నాడు, పరిశుద్ధపరిచాడు, పరిచర్య చేయటానికి మరి దేవుని కొరకు శ్రమ పట్టు కూడా దేవుడు మనల్ని ఎన్నుకుని ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఆయన శ్రమలు అనుభవించి ఉన్నాడు, ఆయన్ని కూడా మరి పౌలు తన జీవితంలో మరి ఆయన మరి పొంది ఆయన గొప్ప సాక్షిగా మన ముందర ఆయన నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ప్రభువు, జీసస్ ఈజ్ లార్డ్ అండ్ యేసు రక్షకుడు, మరి క్రీస్తు అభిషేక్తుడు. మనమందరము అభిషేకింపబడి మరి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మరి దేవుని కొరకు మనం సాక్షిగా మనం జీవించినప్పుడే పౌలు వలె మనం కూడా ఆ సిలువయందు తప్ప మరి దేనియందును కూడా మనం అతిశయించలేమనట్టి సాక్ష్యము మనకు కలిగి జీవించగలము. అట్టి రీతిగా జీవించినట్లు దేవుడట్టి కృప మనందరికీ మెండుగా దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. పౌలు గారి యొక్క జీవితము ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును కూడా అతిశయించట్లేదు అని సెలవిచ్చి ఆయన దానివల్ల లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నామన్నావు ప్రభు. మీతో కూడా మేము కూడా సిలువ వేయబడి ఉన్నాం. మా పాపములన్నీ కూడా నీవు అపరిశుద్ధమైన రక్తము చిందించడం ద్వారా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ కొరకు నీకు వందనములు చెల్లించుకొంచు. ప్రభువైన
మరి ఆ శిలువ శక్తి ద్వారా ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించలాగున అట్టి కృప మా అందరికీ మెండుగా దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఈ దినవంతి కూడా మీరే మాకు తోడుగా ఉండండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసునామములో ప్రార్థించి మనవులు వేయబడుతూ వినముగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతి మనకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.